అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. రేగిడి అమిదాల వలస మండలం బూరాడలో పేదల భూమిపై స్థానిక వైసీపీ నేతలు కన్నుపడింది. 1982లో అప్పన్నకు అప్పటి ప్రభుత్వం 75 సెంట్ల భూమి మంజూరు చేసింది. 2020లో అప్పన్న చనిపోయిన తర్వాత ఆ భూమిని ఆయన భార్య నారాయణమ్మ పేరు మీద మ్యూటేషన్ అయింది. అప్పటి నుంచి నారాయణమ్మ ఆమె కుమారులు ఆ భూమిని తమ అవసరాలకు వాడుకుంటూ అక్కడే ఒక షెడ్ వేసుకుని ఉంటున్నారు. మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉండడంతో ఆ భూమిపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. స్థానిక వైసీపీ నేత జగన్ తన అనుచరులతో భూమి మీదకు వెళ్లి నారాయణమ్మ కుటుంబాన్ని బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా వారిపై దాడి చేసి నివాసం ఉంటున్న షెడ్ ను కూల్చేశారు. భూమికి సంబంధించి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ వైసీపీ నేతలు దౌర్జన్యంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు తెలిపారు. ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరాడ గ్రామంలో 75 సెంట్లు లోగలాపప్పల్లాడికి 1982 సంవత్సరం ఇచ్చారు. దాని మీద క్రాప్ లోను, డీ పట్ట, క్రాప్ లో ముటేషను అన్ని జిరాతీ కూడా కట్టాం. ఆ ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా సరే వైసీపీ నాయకులు డబ్బుల కోసం అమ్ముడుపడి మా స్థలాన్ని విలువైన స్థలం అనేసి మా మీద దౌర్జన్యకి రాత్రికి వచ్చి షెడ్ని కూలగొట్టారు. దీనికి మాకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళా ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళా సరే రెవెన్యూ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళా సరే మాకు న్యాయం జరగట్లేదు. అందుచేత మీరు సహకరించి మాకు న్యాయం జరిగినట్లు చేస్తానని కోరుకుంటున్నాం. 15 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాక నూలుగాపు నారాయణమ్మ పేరుతో మ్యూటేషన్ పెట్టారు, పట్ట కూడా మార్చుకున్నారు. ఆ తర్వాత దాని మీద బ్యాంక్ లోన్ తెచ్చుకున్నారు. అన్ని రికార్డులు ఉన్నాయి. అన్ని రికార్డులు ఉన్నప్పటికీ కూడా సంవత్సరం క్రితం నుండి రోడ్డుకి పక్కన ఉంది కాబట్టి ఈరోజు భూమికి రేట్లు చాలా విపరీతంగా పెరిగాయనే కారణంతో ఆ భూమిని ఎలాగైనా కొట్టేయాలని చెప్పి బోరాలో ఉన్నటువంటి వైసీపీ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆ భూమిని లాక్కోవడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు వాళ్ళ కుటుంబాన్ని, ఆవిడ ముసలావిడ పాపం షెడ్ వేసుకొని ఆ ఇంట్లో ఉంటే ఆ షెడ్ను కూడా అర్ధరాత్రి పిల్లి పగలగొట్టి ఆ ముసలమ్మని రోడ్డు మీదకి నెట్టేశారు. ఇది చాలా అన్యాయం అయింది. ఆవిడకి 79 సంవత్సరాలు. 79 సంవత్సరాలు ముసలమ్మ పేరు మీద ఉన్న పట్టాన్ని ఈరోజు లాక్కోవడం పద్ధతి చాలా అన్యాయం అయింది. అందుకే మేము రేవిడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, వైసీపీ నేతల దౌర్జన్యం రోజుకొకటి వెలుగు చూస్తోంది. ఏంటి ఇప్పుడు మరి డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ అన్ని పక్కాగా ఉన్నా కూడా ఏ ధీమాతో వైసీపీ నేతలు కబ్జాకి పాల్పడుతున్నారు? రమేష్, సుమిత్ర, ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా ఏదైతే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలనేటువంటి ఒక చందంలో ఖాళీగా భూమి కనబడితే దాన్ని ఎలాగైనా కబ్జా చేసేయాలి, లేకపోతే తన సొంతం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో దురాక్రమణలకు పాల్పడుతున్నటువంటి ఘటన. ప్రస్తుతం ఈ ఘటన చూస్తే రాజం నియోజకవర్గంలోని రేగిడి ఆంధ్రవలస మండలం బోరాడ గ్రామంలో లొకలాపు అప్పన్నకు సంబంధించి సర్వే నెంబర్ 64/2లో 75 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి ఈ అప్పన్న అనేటటువంటి వ్యక్తికి 1982లో ప్రభుత్వం ఇచ్చింది. అప్పటి నుంచి కూడా అప్పన్న కుటుంబ సభ్యులు ఆ భూమి పైన ఉన్నారు. అప్పన్న 2020లో మృతి చెందిన తర్వాత ఆయన భార్య నారాయణమ్మ, కుమారుడు, అదేవిధంగా కూతురు ముగ్గురు కూడా అక్కడే ఒక షెడ్ వేసుకుని ఆ భూమిని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది మెయిన్ రోడ్డుకి అంటే రాజాం పాలకొండ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్నటువంటి 75 సెంట్ల జాగా కాబట్టి ఇది చాలా కాస్ట్లీ. దీన్ని ఎలాగైనా చేజెక్కించుకోవాలనేటటువంటి తపంతో స్థానికంగా ఉండేటటువంటి వైసీపీ రేగిడి ఆంధ్రవలస వైస్ ఎంపీగా ఉన్నటువంటి జగన్, అదేవిధంగా బోరాడ సర్పంచ్ ఉన్నటువంటి శశిభూషణ్ ఇరువురు నేతలు కూడా ఆ భూమి పైన కన్నేశారు. ఇదే నేపథ్యంలో ఆ పేదలు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా భయప్రాంతులకు గురి చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి. మొత్తం కూడా 2020లో అప్పన్న చనిపోయిన తర్వాత తన భార్య నారాయణమ్మ పేరిట మ్యూటేషన్ కూడా జరిగింది. ఈ భూమి దీనిపైన 50,000 బ్యాంక్ లోన్ తీసుకునేటటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అన్ని డాక్యుమెంట్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఈ భూమి మీది కాదు, ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అని చెప్పి అనేక సార్లు ఇరువురు నేతలు కూడా బెదిరించారు. అయినప్పటికీ వాళ్ళు భూమి తన భర్తకు 1982 ఇచ్చారు కాబట్టి తమదే అని చెప్పి వాదిస్తున్నప్పటికీ మొన్న
సడన్ గా వైసీపీ నేతలు తన అనుచరులతో వచ్చి వారు ఉంటున్నటువంటి షెడ్ ను కూలదోశారు. అక్కడ నుంచి వారందరినీ కూడా పంపించి దాడి కూడా చేశారని చెప్పి బాధితులు చెప్తున్నారు. మొత్తానికి ఈ భూమికి సంబంధించి గతంలో న్యాయస్థానం కూడా బాధితులకు వైపుకి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు చట్టాలు గాని లోపల ఉండేటటువంటి అధికారులు గాని తమకు అనుకూలంగా ఉన్నారనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ పేదవారిని అక్కడి నుంచి పంపించి ఈ 75 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.